ఎవరన్నా నా యూట్యూబ్ ఛానల్ వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ నొక్కండి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం. సంవత్సరాల కంటే ముందు నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టాను. ఇప్పుడు 41 సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం దక్కింది. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధారణమైనటువంటి గౌరవం. ఇన్నిసార్లు గెలవడం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ చేయని విధంగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు. అలాంటి యుగ పురుషుడి దగ్గర నేర్చుకున్న తర్వాత 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు నాకు ఇచ్చారంటే అదే నేను చూపించిన చొరవ, పట్టుదల. 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా పనిచేశాను. ఇప్పుడు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూడా పనిచేశాను. నా రాజకీయం అంతా అరువు పెరగనిటువంటి రాజకీయ జీవితం నాది. నా ఆలోచన అంతా ఒకటే, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్లకు, రాష్ట్రానికి, తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం. ఈరోజు ఏ ముఖ్యమంత్రి రాడు. మీ ఊర్లో చెత్త ఉంటే నాకేం పని అనుకుంటారు. ఆ చెత్త వల్ల మీ ఆరోగ్యం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మళ్ళీ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులేస్తూ మీరు చైతన్యం తేవడానికి ఇక్కడికి వచ్చాను. అది తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్ట్. నా ఒకటే చూస్తారు మీరు, ఇంతవరకు ఎంత పనులు చేశానో రాబోయే 5-10 సంవత్సరాల్లో దానికంటే ధీటుగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే విధంగా అడుగులేస్తా. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నన్ను ఉపయోగించుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి. 2 విధాలు వస్తేనే సాధ్యం. మీ తలసరి ఆదాయం చూస్తే 2,60,000 సుమారుగా ఉంది. కానీ ఇంకో పక్కన చూస్తే దక్షిణ భారతదేశంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం మనది. దీనికి కారణం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడే మీ ఎమ్మెల్యే చెప్పాడు. కడాన తణుకులో మీరు చూస్తే ఏవైతే ఇప్పుడే నేను చూసుకుంటూ వచ్చాను, మురికి కాలాలు 5 ఏళ్ళు మట్టి తీయలేదు. బాగా మట్టి కూడా కాంక్రీట్ అయిపోయింది. మామూలుగా తీస్తే వచ్చే పరిస్థితి గట్టిపడిపోయింది. దాన్ని ఎందుకు తీయలేదంటే ఆవిడ వెళ్ళబడుతుందని మా నారాయణ గారు మేము సర్వశక్తులు వడ్డుతున్నాం, ఈ సమస్య పడుతుందని. ఈరోజు మీరు చూస్తే వారసత్వంగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రోడ్ల మీద పెట్టి వెళ్ళిపోయారు. అది తీయాలంటే ఇంకా ఒక 4-5 ఏళ్ళు పడుతుంది. అక్టోబర్ వరకు ఈ పని అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మీరందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం మనందరం ఇంకొక ఉద్యమం చేయాలి. ఒక పక్క స్వర్ణాంధ్ర కోసం మనం ఉద్యమం చేస్తూనే స్వచ్ఛాంధ్ర కోసం మనం ఒక ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మన హాస్పిటల్స్ కానీ, విద్యా సంస్థలు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, పరిశుభ్రమైన భవిష్యత్తు కూడా ఇవన్నీ కూడా మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నేను వెజిటబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాను. దినానికి 1 టన్ను అమ్మేసిన తర్వాత వేస్ట్ అయిన వెజిటబుల్స్ వస్తాయి. వాళ్ళని మార్కెట్ యార్డ్ నుంచి నేరుగా మున్సిపాలిటీకి ఇస్తున్నారు. వాళ్ళు ఒకసారి తీస్తారు, ఒకసారి తీయరు, రోడ్డు మీద పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కుళ్ళిపోతే ఏమవుతుంది? కుళ్ళిపోతే అన్ని రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది.
పరిసరాలన్నీ ఎక్కడికక్కడ కలుషితం అయిపోయే పరిస్థితులు వస్తాయి. ఈరోజు అందుకే నేను ఒకసారి చూసిన తర్వాత మన అధికారులతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అక్కడే మీరు చూస్తే వేస్ట్ టు ఎనర్జీ కింద కాంపోస్ట్ తయారు చేయడానికి ఒక టెక్నాలజీ వచ్చింది. దినానికి 1 టన్ను చెత్తంతా దాంట్లో వేస్తే కాంపోస్ట్ తయారవుతుంది. దాంట్లో నుంచి ఇంకో పక్క చూస్తే ఇది మీరు చూసినప్పుడు బయోడైజెస్టర్ అనే పేరుతో 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ 10 లక్షల రూపాయలు అక్కడ ఇన్స్టాల్ చేస్తే దినానికి 1 టన్ను కన్వర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. దీనికి ఇనోకులం మనకి ఒక మెటీరియల్ వేస్తే 2,000 రూపాయలు రోజుకి అవుతుంది. అంటే 25,000కు 50,000 అవుతుంది. కూలి కూడా 15,000 అవుతుంది. 65,000 ఖర్చు పెట్టాలి. ఇందులో 1/3 33% ఎక్కడికక్కడ మీరు చూస్తే మనకు కాంపోస్ట్ ఎరువు వస్తుంది. ఇది అమ్మితే దగ్గర 1,17,000 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా దాంట్లో నుంచి లెక్సిట్ అని లీసెట్ అని ఒక లిక్విడ్ వస్తుంది. ఇది మన చెట్లు కొడితే ఏవైతే ఈరోజు వచ్చే రోగాలన్నీ కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా 26 లీటర్లు వస్తుంది. 650 రూపాయల రేట్ ఉంది. 50 రూపాయల కమ్మినా 32,500 రూపాయలు వస్తుంది. దీన్ని వర్కౌట్ చేయమన్నా ఒక ప్రయోగంగా ఈ యొక్క వెజిటబుల్ మార్కెట్ దగ్గర పెట్టారు. ఇక్కడ సక్సెస్ అయితే ప్రతి ఒక్కరి ఇక్కడ పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే నేను ఒక కాలనీకి వెళ్ళాను. మీ పార్కు చూశాను. నేను ఆ రోజు ఆ పార్కుని బ్రహ్మాండంగా డెవలప్ చేశాను. అక్కడ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం కూడా పెట్టాం. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇప్పుడు మొత్తం పార్క్ అంతా కూడా విధ్వంసం అయిపోయింది. ఇప్పుడే నారాయణ గారికి ఆదేశాలు ఇచ్చాను. 2 నెలలు 3 నెలల లోపల మళ్ళీ ఈ పార్కును అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా చేయమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఇంకో పక్కనే ఒక కాలనీకి వెళ్ళాను. ఒక 1/2 ఎకరా ల్యాండ్ ఉంది కామన్ పార్క్ కింద. దాన్ని వదిలిపెట్టారు. ఈరోజు గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఆ కాలనీ వాసులందరూ ఒక 30 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తున్నారు. మేము ఒక 30 లక్షలు ఇస్తున్నాం. ఒక 60 లక్షలతో అక్కడుండే జనాభాకి ఒక ఆహ్లాదకరమైన పార్క్ గా తయారు చేసే బాధ్యత, ఆ బాధ్యత కూడా అక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మీరు ఎందుకు చెప్తున్నానంటే ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ బాధ్యతకు మీరు కూడా సహకరిస్తే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. భూమి మీది, మీ భూమి పైన పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆనాటి పాలకులది బొమ్మేస్తే మీదేయాలా, లేకుంటే మీకు ఇచ్చిన మీ తల్లిలో తండ్రి పేరు వేస్తే సబబుగా ఉంటుంది తప్ప. అందుకే నేను ఒకే మాట చెప్పాను, తొందరలోనే మళ్ళీ ప్రక్షాళన చేస్తాం. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇదే కాదు, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు అంటే మొత్తం ప్రైవేటు వ్యక్తులు పెట్టి మీ ఆస్తుల పైన పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు. కొన్ని లక్షల మంది భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. ఇంకో పక్కన మీ రికార్డ్స్ అన్ని తారుమారు చేశారు. ప్రైవేటు భూముల్ని 22A అంటే గవర్నమెంట్ భూముల కింద పెట్టేశారు. ఇది నాకు పెద్ద సమస్యగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఇవన్నీ ప్రక్షాళన చేస్తాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను,
ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ తయారు చేశాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి 20, పంచాయతీరాజ్ 28, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 14, టూరిజం 11, ఇండస్ట్రీస్ 13, హాస్టల్స్ 11, ఎండోమెంట్లు 11, హాస్పిటల్స్ 9, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 5, బస్ రైల్వే స్టేషన్లు 7, మార్కెట్స్ 9, హైవేస్ 3, పొల్యూషన్ కంట్రోల్ 3, 7. ఇలాంటివన్నీ తయారు చేసి నేను చాలా స్పష్టంగా ఆలోచించి అందరికీ జవాబుదారీతనం పెడుతున్నాం. ఈరోజు నేను జపాన్ పోయినప్పుడు చూశాను. జపాన్లో ఎక్కడ రోడ్డే క్లీన్ చేయరు, ఎక్కడ చెత్తే కనపడదు. అంటే ఆ దేశంలో ఉండే ప్రజలు చాలా పెద్ద ఎత్తున చైతన్యవంతులయ్యి ఎక్కడన్నా రోడ్డు మీద చెత్త ఉంటే ఒక కాగితం పడితే అది తీసుకొని పర్సులో పెట్టి ఇంటికి పోయి చెత్త బుట్టలో వేస్తారు. మనకు ఆ సాంప్రదాయం రాదా అని అడుగుతున్నాం. Please subscribe my YouTube channel and press bell icon button. I will do more and more videos with that energy. Thanks for watching.